నిన్న సాయంత్రం నా రెగ్యులర్ డిబేట్లో చెప్పినట్టుగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, ఎందుకు ఒడిదుడుకులకు లోనవుతోంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నాశనమైపోయింది, కుదేలైపోయింది ఆయన బయట జరుగుతున్న చర్చ ఎంతవరకు నిజం, నిజంగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ నిర్లక్ష్యానికి గురవుతోందా, ఇలాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి. చాలా చర్చలు జరుగుతున్నాయి బయట. కొన్ని మేము కూడా వింటూ ఉన్నాం. అక్కడ అలా ఉంది, ఆ ఏరియాలో ఈ ఏరియాలో ఇలా ఉంది, అమ్మేవాడు తప్ప కొనేవాడు లేడు, అమ్మేవాడికి కూడా సరైన రేట్ రావట్లేదు, గత్యంతరం లేదు, ఇట్లాంటి ఏవో మాటలు అయితే వినిపిస్తున్నాయి. సో నిన్నటి డిబేట్లో ఆ చర్చ వచ్చింది. బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు వారికి మధ్య వచ్చిన ఒక చిన్న అది హీటెడ్గా మారిన తర్వాత రియల్ ఎస్టేట్ మీద ఎప్పటి నుంచో నేను డిబేట్ పెట్టాలనుకుంటున్నా, ఇవాళ పెడదామని అనడం, వారు ఒప్పుకోవడం, అది అందులో ఈ డిబేట్కి పూర్వరంగం అది. సో ఇంతకీ ఈ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనే దానికి ఎంత ప్రయారిటీ ఉంది అంటే, ఒక మధ్యతరగతి కుటుంబంలో కూడా హైదరాబాద్లో ఒక చిన్న ఫ్లాటో ఉంటే కూతురికి పెళ్లి చేసుకోవచ్చు, కొడుకుని చదివించుకోవచ్చు, ఇలాంటి ఒక సెక్యూరిటీ ఆ కుటుంబానికి, ఒక మధ్యతరగతి కుటుంబానికి సెక్యూరిటీ, గ్రాఫిక్ ప్లేట్స్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా? ఒక మధ్యతరగతి కుటుంబం 300-400 గజాలు, ఒక 1000 గజాల ప్లాటో ఉంది, అది అమ్ముకునే పొజిషన్లో అతను ఉన్నాడా? ఆ కుటుంబ యజమాని ఉన్నాడా? డెఫినెట్గా లేడు. తర్వాత ఓ మధ్యతరగతి కుటుంబం ఒక అపార్ట్మెంట్ అమ్మాలనుకుంటోంది. వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు, ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏదో అవసరం ఉంది. కొనే పరిస్థితి ఉందా? అమ్మే పరిస్థితి ఉందా? డెఫినెట్గా లేదు. అలాగే ఓ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటున్నారు, కొత్తది. ఉన్నాయా అందుబాటులో? ఉన్నాయా? ఐఎమ్ నాట్ షూర్. ఇప్పుడు హైదరాబాద్ రియాలిటీ అంతా ఎలా ఉంది అంటే, ప్రీమియం ఇట్స్ నాట్ రెసిడెన్షియల్, ఇట్స్ నాట్ పర్పస్ ఆఫ్ లివింగ్, ఇట్ ఈజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ, యాజ్ పర్ మై అబ్జర్వేషన్. డిబేట్లో ఇంకా చాలా ఇష్యూస్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్, కమర్షియల్, ఇవి తప్ప అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కనిపించట్లా. దిస్ ఈజ్ వాట్ మై అబ్జర్వేషన్ ఈజ్. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీని అంతటికి రేవంత్ రెడ్డే కారణమా? ఈ సిచ్యువేషన్ మొత్తానికి రేవంత్ రెడ్డే కారణమా అనేది కూడా చర్చే. డెఫినెట్గా కరోనా టైంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రైసిస్లో హైదరాబాద్ కూడా కొంత క్రైసిస్ వచ్చింది, కానీ నిలదొక్కుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఎలాగైతే 2012 రెసిషన్లో భారతదేశం నిలబడిందో, కరోనా టైమ్స్లో హైదరాబాద్ రియల్ రంగం కూడా నిలబడగలిగింది. కనీసం లాభాలు లేకపోయినా అలా తట్టుకోగలిగారు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది చాలా కీలకమైన అంశం. కొన్ని అంశాలు చెప్తాను నేను. 2025లో ఈ కొంచెం గడ్డు కాలం అనేది మొదలైంది. 2025లో దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, గ్రాఫిక్స్లో చూడవచ్చు మీరు. 2024 జనవరి నుంచి మార్చి క్వార్టర్లో 20,835 ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. ఆ ప్లేట్ ఫ్రీ చేయండి దయచేసి. 2024 మొదటి క్వార్టర్లో 20,835 ఫ్లాట్స్ అమ్ముడయ్యాయి, అంటే విక్రయాలు జరిగాయి. అదే 2025 మొదటి క్వార్టర్కి వచ్చేసరికి 11,114కి అమ్మకాలు పడిపోయాయి. ఇది 47% తగ్గుదల. 47% ఒక్క 1 ఇయర్లో, షార్ట్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో 47% తగ్గుదల నమోదయ్యింది. అలాగే
కొత్త ప్రాజెక్టులకు సంబంధించి 2024 మొదటి క్వార్టర్లో 22,960 యూనిట్లు లాంచ్ అయ్యాయి. అదే 2025 మొదటి క్వార్టర్కి వచ్చేసరికి 10,275 యూనిట్లు మాత్రమే లాంచ్ అయ్యాయి. ఇది 55% తగ్గుదల. ఇది 55% తగ్గుదల. ప్రస్తుతం హైదరాబాదులో అమ్ముడు కాని యూనిట్లు 30,000 ఉన్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద నగరాలు ఏవైతే మనం పేర్కొంటామో మెట్రో నగరాల్లో వాటన్నిటిలో రియల్ రంగం బాగా పడిపోయిన దాంట్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. కారణం ఏంటి? రేవంత్ రెడ్డి కారణమా అనేది చర్చనీయాంశం. ఇక రెండవది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో గడిచిన కొన్ని నెలలుగానో గడిచిన కొన్ని వారాలో నెలలో వాటెవర్ ఎలాగైనా ఏ టైం అయినా తీసుకోవచ్చు, ఎలాంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ బాగా ఎక్కువైపోయింది అనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తున్న విమర్శ, ఆరోపణ. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అది అంతకుముందు లేదా అంటే డెఫినెట్గా ఉంది, లేదనడానికి నేను సిద్ధంగా లేను. కాకపోతే అప్పుడు ఇంటర్ఫియరెన్స్ ఉన్నా సాఫీగా ఓడ సాగింది. అదే ఇంటర్ఫియరెన్స్ ఇప్పుడు ఉంది, కానీ ఓడ ఇలా ఒడిదుడుకులకు లోనవుతోంది. ఎందుకు? అది ఒకటి గమనించాలి. రెండవది కరప్షన్. పొలిటికల్ కరప్షన్ అండ్ బ్యూరోక్రటిక్ కరప్షన్. ఇవి అంతకుముందు లేవా అంటే భూమి పుట్టినప్పుడు పుట్టింది కరప్షన్ అనేది. మనిషి ఎప్పుడు పుట్టాడో అప్పుడు పుట్టింది అవినీతి. కాబట్టి ఇంతకుముందు లేదు అని చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేరు. అదే కంటిన్యూ అవుతోంది ఇప్పుడు కూడా. కాకపోతే పనులు అవుతున్నాయా అనే దగ్గరే సమస్య వస్తుంది. రియల్టర్లు చెబుతున్న దాని ప్రకారం, నేను ఈ డిబేట్ ఉంది కదా అని చెప్పి రాత్రి నుంచి నేను చాలామంది రియల్టర్స్తో మాట్లాడాను. కొంతమంది ప్రభుత్వానికి పాజిటివ్గా మాట్లాడారు, కొంతమంది ప్రభుత్వం పట్ల నెగిటివ్ అని కాదు, కానీ ఎక్కడో ఏదో బాధ, ఒక అసంతృప్తి ఉంది ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో. డేస్ లాంగ్, మంత్స్ లాంగ్ క్లియర్ అవ్వడం లేదు అనేది ఒక అభిప్రాయం. గడిచిన ఒక 3 నెలలుగా పరిస్థితి కొంచెం సద్దుమణిగింది, కొంచెం ట్రాక్లోకి వస్తుంది. కానీ 3 నెలల క్రితం వరకు ఒక మిడిల్ క్లాస్ లేకపోతే ఒక మధ్యస్థ స్థాయి ఉన్న వాళ్ళ బిల్డర్ దగ్గర నుంచి కింది స్థాయి వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి బిల్డర్లు. ఇండస్ట్రీ అంత దారుణమైన ఫేజ్ని ఫేస్ చేసింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక కీలకమైన అంశం. రెండవది, రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ని ట్రాక్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ 6 నెలలుగా ఈ ప్రయత్నాలు చాలా ముమ్మరంగా మొదలయ్యాయి. ఈ 6 నెలలుగా 6 నెలల ముందు మాత్రం కొంత నిష్క్రియాపరత్వమే ప్రభుత్వం వైపు నుంచి ఏ చర్యలు లేని పరితీరే కనపడింది. నేను ఒక చాలా పెద్ద కంపెనీ పేరు చెప్పడానికి నేను సిద్ధంగా లేను, కానీ చాలా పెద్ద కంపెనీ ఆయనతో మాట్లాడాను. ఏంటి పరిస్థితి ఏంటంటే, సార్ పూర్తిగా ఇదైందని నేను చెప్పను, కానీ ఆయన అన్న పదం కూడా నేను క్లియర్గా చదివి చెప్పగలను. ఆయన అన్న ఇదేంటంటే, కొంచెం సెంటిమెంట్ యాడ్ అయింది, ఇప్పుడిప్పుడే రైజ్ అవుతోంది. రియల్ ఎస్టేటు, హైదరాబాద్ రియల్ రంగం ఇప్పుడిప్పుడే రైజ్ అవుతోంది, థ్యాంక్స్ టు హానరబుల్ సీఎం. కాకపోతే ఈ రైజింగ్ అనేది ఆ ట్రాక్ అలా నడవాలి, మళ్ళీ ఎక్కడన్నా స్లంప్ వస్తే కష్టం అనేది ఈ పదాలు ఆయన నోటి నుంచి వచ్చాయి.
ఇంకొక మీడియం రేంజ్ బిల్డర్తో మాట్లాడాను. ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ వ్యాపారం చేయడం కంటే జైలుకి వెళ్ళి కూర్చోవడం బెటర్ అనిపిస్తుందండి నాకు అని. ఎందుకండి అంటే, కస్టమర్లకేమో ఇన్ టైంలో ఇవ్వలేకపోతున్నాం, కస్టమర్లు పోలీసుల దగ్గరికి వెళ్తారు, పోలీసులు ఏమో కస్టమర్ల దగ్గర 5-10 తీసుకుంటారు, తీసుకొని సివిల్ కేసులో ఎంటర్ అయిపోయి మమ్మల్ని బెదిరిస్తారు. ఏమి సంగతి, వస్తావా ఇంటికి, ఆఫీస్కి, స్టేషన్కి వస్తావా, పట్టుకురావాలా, మళ్ళీ మేము ఎంతో కొంత వదిలించుకోవాలి. ఇటు కస్టమర్లను ఫేస్ చేయాలి, అటు పోలీసులను ఫేస్ చేయాలి. దీనికంటే నేను జైలుకి వెళ్ళి కూర్చుంటే హ్యాపీ సార్ నాకన్నా. అంటే ఈ రకమైన సిచ్యువేషన్స్ని సెటిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ పరిస్థితి రాకుండా ఉండాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం అనేది బాగుంటేనే ఏ నగరానికైనా ఏ రాష్ట్రానికైనా ఆదాయం ఉంటుంది. అటు వ్యవసాయము, ఇటు రియల్ ఎస్టేట్. హైదరాబాద్ లాంటి ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరానికి రియల్ ఎస్టేట్ ఆయువు పట్టు. ఈ ఆయువు పట్టిని కనుక సరిగ్గా కాపాడుకోకపోతే చాలా ఇబ్బంది. ఐ థింక్ ఇది అందరూ ఒప్పుకుంటారు అనుకుంటా. అలాంటి ఆయువు పట్టు లాంటి రియల్ ఎస్టేట్ రంగంలో రకరకాల జాడ్యాలు, రకరకాల ఇవి, వీటన్నిటితో పాటు ఇంకొక కీలకమైన అంశం చెప్పాలి. కొన్ని అంశాలు కొంచెం ఇబ్బందికరంగా మారాయి. అవేంటి, ఎందుకు అని అంటే, ఇప్పుడు సపోజ్ హైడ్రా ఉంది. హైడ్రా మంచిదా చెడ్డదా అనే చర్చలోకి నేను పోవడంలా, కానీ హైడ్రా అనేది రియల్ ఎస్టేట్ని ఎఫెక్ట్ చేసింది. రియల్ ఎస్టేట్లో ఒక రకమైన క్రైసిస్ రావడానికి హైడ్రా కారణమైంది. హైడ్రా రావడం వల్ల రియల్ ఎస్టేట్కి ఎలాంటి దెబ్బ ఉండదు, రియల్ ఎస్టేట్ దారి రియల్ ఎస్టేట్దే, హైడ్రా దారి హైడ్రాదే, హైడ్రా ఒరిజినల్ రియల్ ఎస్టేట్కి ఇబ్బంది కాదు, మీరు కొనుక్కోవచ్చు అని చెప్పే చతురత, చెప్పే చొరవ ప్రభుత్వం వైపు నుంచి జరగలేదేమో అనిపిస్తుంది. హైడ్రా అంటే భయపడిపోయింది రియల్ ఎస్టేట్ రంగం, విచ్ ఇస్ ఫ్యాక్ట్. అది దాన్ని మరి ఎలా సరిదిద్దుతుందో ప్రభుత్వం. ఇక ఇప్పుడు వచ్చిన కొత్తగా హిల్ట్ పాలసీ, ఈ హిల్ట్ పాలసీ మీద చాలా అనుమానాలు, చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇక విపక్షాలకైతే అది ఆయుధమైపోయింది. నిజంగా హిల్ట్ పాలసీలో ఒరిజినల్ కాస్ట్ కంటే 30%కే ప్రభుత్వం దారాదత్తం చేయదలుచుకుంటుందా? ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ని ఒరిజినల్ కాస్ట్ కంటే 30%కే ఇచ్చేదలుచుకుందా ప్రభుత్వం అనేది ఇప్పుడు విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్న. దానికి ప్రభుత్వం వైపు నుంచి గట్టి సమాధానం రావాలి, ఒక వైట్ పేపర్ లాంటి సమాధానం రావాలి. సో ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రభుత్వం ఈ మధ్య అమ్ముతోంది భూములు. ఎకరం 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లు, 150 కోట్లు, 180 కోట్ల దాకా వెళ్ళిపోతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ లేకపోతే ఈ ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎకరం ఎందుకు కొంటున్నారు వీళ్ళు కొనేవాళ్ళు అనే దానికి సమాధానం దొరకదు. ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం ప్రభుత్వం కంపెనీలను అలా మేనేజ్ చేస్తుంది అని ఒక కామెంట్ నేను విన్నాను. ప్రభుత్వం చెబితే కంపెనీలు ఎందుకు వింటాయి? వాళ్ళకి నష్టానికి కొంటాయా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, నియోపోలిస్లో మొన్న జరిగిన ఆక్షన్, రీసెంట్గా జరిగిన ఆక్షన్లో నియోపోలిస్లో భూమిని 130 కోట్లకో 135 కోట్లకో ఎకరం కొన్న ఒక కంపెనీ అసలు ఇంకా ప్రభుత్వం భూమి వాళ్ళకి హ్యాండ్ ఓవరే చేయలే. వాళ్ళు డబ్బులు మొత్తం కట్టలా. 9 ఎకరాలు ఏమో కొన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు డబ్బులు మొత్తం కట్టలేదు, ప్రభుత్వం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలా. ప్రీలాంచ్ ఆఫర్ స్టార్ట్ అయిపోయింది. ప్రీలాంచ్ ఆఫర్ స్టార్ట్ అయిపోయింది ఆ కంపెనీ. హౌ అంటే ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో కస్టమర్లకు ఇదేసి వలేసి కస్టమర్లు ఇచ్చే అడ్వాన్స్ డబ్బులు ప్రభుత్వానికి కట్టి ఆ భూమిని కొనుక్కుంటారా? ఏమో నాకు అదే అనిపించింది అది వినగానే. ఎట్లా అండి? ప్రభుత్వం ఇంకా భూమే హ్యాండ్ ఓవర్ చేయలేదు, మొన్ననే వాడుకున్నారు, అప్పుడే ప్రీలాంచ్ ఆఫర్ స్టార్ట్ అయిపోతుందా? అలా అని ఓపెన్గా స్టార్ట్ చేయరండి ప్రీలాంచ్ ఆఫర్లు. చాలా తెలివిగా ఏం చేస్తారంటే బ్యాక్ డోర్లో బాగా కోటీశ్వర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూమి మేము కొన్నాము, దాంట్లో ఇవి వాడతాం అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బ్లాక్ సగం వైట్ సగం కొట్టాయి, ఎన్ఆర్ఐ బ్లాక్ సగం వైట్ సగం కొట్టాయి. ఇది పరిస్థితి.
సో ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళడం కోసమే ఈ డిబేటు. అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క అసలు స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా భయపడే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, లేకపోతే వాస్తవాలు ఏంటి అనేది తెలియజేయడానికి ఈ డిబేట్ ఉద్దేశించబడింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ డిబేట్. ఇది హైదరాబాద్కి ఆయువు పట్టు లాంటిది. హైదరాబాద్కే కాదు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కే, ఈ పక్కన ఉన్న కర్ణాటకకు కూడా ఇంపార్టెంట్ డిబేట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రియల్ ఎస్టేట్ చక్కగలేదు. అదే విచిత్రం, వైజాగ్లో కొద్దిగా మినహాయించి ఏపీ స్టేట్ అంతా ఆ చివరి నుంచి చివరికి ఎక్కడ చూసినా కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తున్నారు. అదేంటో నాకు అర్థం కావాలి.